దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానములను మనము విందాము. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనము. నా శక్తి పరిపూర్ణమగుచున్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనము. మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనము. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 25వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము. 55వ కీర్తన 22వ వచనము. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనము. ఆయన నీ త్రోవలను సరాలము చేయును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనము. గనుక నీవు ధైర్యముగా ఉందువు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనము. నీవు బహుప్రియుడవు, నీకు శుభమవునుగాక. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనము. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 24వ వచనము. మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనము. పరలోకమందు మీ ఫలము అధికమగును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనము. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనము. నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించెదను. ఆదికాండం 17వ అధ్యాయం 6వ వచనము. పరలోకమందు మీ ఫలము అధికమగును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనము. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనము. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనము. యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనము. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనము.
మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనము. మీ దుఃఖము సంతోషముగును. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనము. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనము. ఎక్కువ సహాయము మనకు కలదు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనము. నేనే మిమ్మును ఓదార్చువాడను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనము. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. ద్వితీయోపదేశకాండం 36వ అధ్యాయం 31వ అధ్యాయం 6వ వచనము. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనము. నేను నీకు కేడెము. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనము. నీవు నా నోటి వలె ఉందువు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనము. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనము. సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనము. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనము. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, 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 ఆమెన్.